गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमो भगवते वासुदेवाय। ॐ 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 नमो भगवते वासुदेवाय। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। ఈరోజు కృష్ణాష్టమి, గోకులాష్టమి అంటే కృష్ణుడు శరీరం తీసుకున్న రోజు ఈరోజు. అంటే మనం అందరం ఎందుకు కలిసాము అంటే కృష్ణుడు శరీరం తీసుకున్న రోజు కాబట్టి ఈరోజు గోకులాష్టమి, జన్మాష్టమి, కృష్ణాష్టమి అనే పేర్లతోటి మనం అందరం పిలుచుకుంటూ ఉంటాం. ఆ కృష్ణుడు శరీరం తీసుకుని భూమి మీదకి రావటం అనేది చాలా భూమికి మానవాళికి ఎంతో వెలుగు. అంటే ఆయన శరీరం జన్మించింది అని ఎక్కడా చెప్పరు. అంటే శరీరం తీసుకున్నాడు, తన శరీరాన్ని తనే స్పృశించుకున్నాడు అని చెప్తారు. ఎందుకంటే మరి పుట్టినప్పటి నుంచి కూడా కృష్ణుడి యొక్క జన్మ రహస్యం, ఆయన కర్మ రహస్యం తెలుసుకోవటం వల్లే మనకి మోక్షం వచ్చేస్తుందంట. అందుకని మనలాగా ఆయన దేహం జన్మించింది అని కాకుండా ఆయన శరీరాన్ని ఆయన స్పృశించుకున్నాడు, తీసుకున్నాడు అని మనకు తెలియటం వల్ల ఏమవుతుందంటే అక్కడే ఆయన భగవంతుడు. అంటే ఆయన జీవుడు కాదు, భగవంతుడు. ఆ బ్రాహ్మీ స్థితే ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకి ఎందుకు వచ్చింది అంటే ఆ రూపం నామం లేకుండా జీవులు మనం
ఒక మాటని గ్రహించలేం, ఏది కూడా మనం గ్రహించలేం. అందుకని చెప్పేసి ఆ బ్రహ్మమే ఒక రూపం తీసుకుని మన కోసం ఈ భూమి మీదకి వచ్చిన అటువంటి రూపం కృష్ణుడి యొక్క రూపం. కృష్ణుడిని లీలావతారం అంటారు. అంటే కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడా అనేక రకాల లీలలు చేసి, దేహం ఉన్నప్పటికీ మనకి ఆయనకి దేహం ఉన్నప్పటికీ ఆయన దేహమాత్రుడు కాదు, ఆయన భగవంతుడు. ఒక పరమస్థితి ఉంది, ఆ పరమస్థితిని మనకి చూపించటం కోసం అని చెప్పేసి, మనకి తెలియజేసి మనల్ని కూడా ఆయన స్థాయికి తీసుకువెళ్ళటం కోసమని కృష్ణుడు ఒక శరీరం తీసుకున్నాడు. అంటే దేవకీదేవికి ఆయన శరీరం తీసుకున్నట్లుగా ఆయనకి ఆ జైల్లో కనిపించి అక్కడి నుంచి ఆయన మొదలుపెట్టాడు. పెంచిన వాళ్ళు యశోదానందులైనప్పటికీ శరీరం అక్కడి నుంచి అక్కడ తీసుకోవటం వల్ల దేవకీ వసుదేవుల దగ్గర నుంచి ఆ వసుదేవుడికి ఎక్కువ ఆ భక్తి అది ఉండటం వల్ల అక్కడ దేహం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళకి ఆ అవతారం, ఆ దేహం ద్వారా వాళ్ళకి ఎన్నో లీలలు చూపించి వాళ్ళని ఆ స్థాయి, వాళ్ళ యొక్క స్థాయిని కూడా ఆయన మోక్ష స్థితి దాకా తీసుకువెళ్ళిపోయాడనమాట. అంటే పరిపూర్ణమైన అవతారం. ఎవరైతే సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి ఆ బ్రాహ్మీ స్థితే, ఆ స్థితే ఆ బ్రహ్మము. అంటే ఆ బ్రహ్మము ఉన్నప్పటికీ దాని యొక్క ఔన్నత్యం మనకి తెలియదు కాబట్టి ఒక దేహాన్ని తీసుకుని ఆ దేహం ద్వారా అనేక లీలలు చెయ్యటం వల్ల మనకి ఏంటంటే ఆయన యొక్క పరమస్థితి, ఆయన యొక్క ఆత్మస్థితి, ఆయన సర్వజ్ఞుడు సర్వసాక్షి సర్వశక్తిమంతుడు అని చెప్పేసి మనకి ఇవన్నీ మనకి ఆయన తెలియచేస్తున్నాడు. ఎందుకు తెలియచేస్తున్నాడంటే తెలియచేయకపోతే మనకి జీవలక్షణాలు పోవు. తెలియటం వల్ల ఆయన యొక్క సర్వజ్ఞత మనకి తెలియటం వల్ల మన మనస్సు ఏమవుతుందంటే అణుగుతూ ఉంటుంది, ఆయన్ని విశ్వసిస్తూ ఉంటాం. ఆ బ్రహ్మమే అంటే ఆ బ్రహ్మము రూపం తీసుకున్నప్పుడు ఎంతో శక్తితోటి అతి బలవాన్ అతి శక్తివంతుడిగా ఉంటాడు. రామ అవతారం కృష్ణ అవతారంలో ఆయన ఎంతో శక్తిని చూపించాడు. మానవాళి కోసం వచ్చి ధర్మాన్ని స్థాపించటం కోసం వచ్చి ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే అనేక మంది రాక్షసుల్ని సంహరించటంతో పాటు సత్పురుషుల్ని అనేక మందిని సత్పురుషులు ఆయన దేహం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ బ్రాహ్మీ స్థితిలో ఆయనలో ఐక్యమైపోయారు వాళ్ళ భక్తి వల్ల. అంటే అనుగ్రహం కృష్ణావతారం ద్వారా రామావతారం ద్వారా ప్రవహించింది అని చెప్తారు నాన్నగారు. అంటే జ్ఞానుల ద్వారా సత్పురుషుల ద్వారా మహాత్ముల ద్వారా పరిమితంగా ఉంటుంది. కానీ ఇక్కడ బ్రహ్మమే రూపం ధరించి వచ్చినప్పుడు ఆ శక్తికి అసలు ఆ ప్రవాహానికి వాళ్ళ అనుగ్రహానికి ఎక్కడ మనం అందుకోలేమన్నమాట. అందుకోలేనటువంటి శక్తి, ఊహించలేనటువంటి శక్తి, అందుకోలేనటువంటి శక్తి వాళ్ళ దేహాల ద్వారా ప్రవహిస్తుంది భూమి మీద. అంటే ఏ ధర్మాన్ని రక్షించటానికి వచ్చినప్పుడు ఆ ధర్మ రక్షణతో పాటు ఆయన ఇవన్నిటినీ కూడా అనేక కోణాల్లో ఈ జీవుల్ని ఉద్ధరించారనమాట. అంతకుముందు ఆయన అనేక అవతారాలు వచ్చినప్పటికీ కూడా ఈ రామావతారం కృష్ణావతారంలో అనేక మంది సత్పురుషులు యోగులు ఋషులు మహాత్ములు అందరూ ఉద్ధరింపబడ్డారు. కాబట్టి అది పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి అవతారంగా పరిపూర్ణమైన అవతారం రామావతారం అని చెప్పేసి నాన్నగారు మనకి పరిపూర్ణమైన అవతారం తెలిసినప్పుడు మనకి ఏం చేస్తాము, ఆయన యొక్క శక్తి తెలిసే కొద్దీ మన మనస్సు వాళ్ళని ప్రేమించకుండా ఉండలేదు, వాళ్ళని
శరణాగతి చెందకుండా ఉండలేదు. అందుకని చెప్పేసి నాన్నగారు ప్రతి ఒక్కటి కూడా ఆ బ్రాహ్మీ స్థితి ఒక దేహం తీసుకుంది అని మనకి తెలిసినప్పుడు, ఒక స్థితి ఉంది, ఈ దేహాలకన్నింటికి వెనుక ఒక స్థితి ఉంది, కారణం ఒక బ్రాహ్మీ స్థితి ఉంది అని తెలియటం వల్ల ఆ బ్రహ్మము పట్ల, అంటే దేహంతో పరిమితమైపోకుండా, ఆ రూపనామాలకి పరిమితమైపోకుండా వీటికి అతీతంగా ఒక శక్తి ఉంది అనేది మనం విశ్వసించటం వల్ల వాళ్ళకి శరణాగతి పొందుతూ ఉంటాం. అంటే అది కళ్ళకు కనిపిస్తుందా అంటే బ్రాహ్మీ స్థితి అంతటా ఉన్నప్పటికీ కళ్ళకు కనిపించదు. మనకి అంత శక్తి ఉండదు, అంత అనుగ్రహం ఉండదు. అందుకని చెప్పేసి వాళ్ళు ఒక మానవ జన్మగా ఒక శరీరం ధరించి వచ్చి మనకి ఇవన్నీ జీవించి చూపించి అనేక లీలల ద్వారా శాస్త్రాన్ని బోధించటం ద్వారా మనకి దేహ నామాలు రూపనామాలతోటి ఆగిపోకుండా ఈ రూపనామాలకి అతీతంగా బ్రాహ్మీ స్థితి ఉంది అనే విశ్వాసం కలిగేటట్లు, ఎప్పుడైతే ఒక స్థితి ఉంది, ఒక కారణం ఉంది, ఈ సృష్టికంతటికి ఒక యజమాని ఉన్నాడు అనేది మనకి అర్థం అవ్వాలి. కాబట్టి వాళ్ళు మనల్ని అనుగ్రహించటానికి తీసుకున్న రూపాలు అవన్నీ. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే ఆయన జన్మ రహస్యం అంటే మనలాంటి దేహం కాదు, ఆయన దేహాన్ని ఆయనే సృష్టించుకున్నాడు. ఈ సృష్టికి యజమాని అయినటువంటి ఆ బ్రహ్మం ఒక రూపం తీసుకుని వచ్చింది అంటే అనుగ్రహము అనేది మనకి అర్థమైనప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడి నుంచి మనకి ఒక శక్తి ఉంది, ఒక బ్రాహ్మీ స్థితి ఉంది, ఒక భగవంతుడు ఉన్నాడు, ఆయన ఒక రూపనామాలను తీసుకుని భూమి మీదకి వచ్చాడు అంటే మనల్ని ఉద్ధరించటానికే వచ్చాడు, కానీ ఆ రూపనామానికి పరిమితమే లేడు అనేది మనకి అర్థమైనప్పుడు మనకి భక్తి వస్తుంది, విశ్వాసం వస్తుంది, ప్రేమ వస్తుంది. అందుకని చెప్పేసి కృష్ణుడి యొక్క జన్మ రహస్యము మనకి అర్థమవుతూ ఉంటే ప్రేమించకుండా ఉండలేం. కాబట్టి చక్కగా నాన్నగారు కృష్ణుడి యొక్క జన్మ రహస్యం తెలియాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన్ని మనం ఎప్పుడు కూడా వాసుదేవ అనుకున్నప్పటికీ ఆయన నామాల్లో మళ్ళీ అచ్యుత, అనంత, గోవింద అని ఎక్కువగా మనం అనుకుంటూ ఉంటాం. అంటే మన గురువులు కానీ శాస్త్రం కానీ ఈ నామాన్ని ఎక్కువ చెప్తూ ఉంటాం. ఎందుకంటే అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు, నశింపు లేనటువంటిది, ఎప్పుడూ ఉండేటువంటిది. ఆ స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి ఒక రూపం తీసుకుని వచ్చినప్పటికీ కూడా ఆ లోపల ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ స్థితికి నశింపు లేదు, ఎప్పుడూ ఉండేది, ఆనందంగా ఉండేది. ఎప్పుడూ ఉండటం అని మనకి ఎప్పుడూ ఉండేది అని తెలిసినప్పుడు నశింపు లేదు. ఈ సృష్టి మూలంగా అది ఉంది. సృష్టిస్తాడు ఆయన, సృష్టిని మళ్ళీ లయింప చేసుకుంటాడు. కానీ సృష్టికి ఆధారంగా ఒక బ్రాహ్మీ స్థితి ఉంది. ఆ బ్రాహ్మీ స్థితే ఒక రూపం తీసుకుని కృష్ణుడిగా వచ్చింది. కాబట్టి అచ్యుత అంటే చ్యుతి లేనివాడు, నశింపు లేనివాడు, ఎప్పుడూ ఉండేవాడు అని మనకి అర్థమవుతే, ఎప్పుడూ ఉండే స్థితిని మనం గ్రహించగలుగుతూ ఉంటే కనుక మన మనసు అటువైపు ప్రయాణిస్తూ ఉంటుంది. అలాగే అనంత అంటే అనంతంగా ఈ సృష్టితోటి పరిమితం కాదు, ఆయన సృష్టి కన్నా అతీతంగా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరి జీవుల్లోనే ఉన్నాడు, ప్రతి ఒక్క జీవిలో ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ సృష్టి కొంత పరిమితంగా చేసినప్పటికీ ఈ సృష్టికి అతీతంగా కూడా ఆయన ఉన్నాడు అనేది మనకు తెలిసినప్పుడు, అనంతంగా ఉన్నాడు అని మనకు అర్థమైనప్పుడు, అందరి హృదయాల్లో ఉన్నది ఆయనే, ప్రతి ఒక్క జీవి హృదయంలోని ఆయన ఉన్నాడు అని మనకి చక్కగా చెప్పినప్పుడు అనంతమైనటువంటి ఆయన వ్యాపకత్వానికి
సర్వవ్యాపకత్వాన్ని మనం అంగీకరించటం వల్ల, గుర్తించటం వల్ల మనకేమవుతుందంటే ఆయన మీద ఇంకా లోతుగా విశ్వాసం వస్తూ ఉంటుంది. జీవులు అందరిలోనే ఉండటమే కాకుండా, సృష్టి అంతటా ఉండటమే కాకుండా, ఆ సృష్టికి మూలంగా ఉండటమే కాకుండా, అంతటా ఉన్నాడు, అంతటగా ఉంటుంది విశ్వము అనేది మనకి ఆయన తెలియజేస్తున్నాడు ఆయన నామం ద్వారా. అంటే ఆయన నశింపు లేదు అనేది తెలుసు, ఎప్పుడు ఉండటం అనేది తెలుసు, ఆనందంగా ఉంటాడని తెలుసు, శాంతిగా ఉంటాడని తెలుసు, అంతటా ఉన్నవాడు అని మనకి ఇవన్నీ మనకు అర్థం అవ్వటం వల్ల మన మనస్సు ఏమవుతుందంటే ఆయన పట్ల ఆకర్షింపబడుతుందన్నమాట. ఆ స్థితి పట్ల, ఆ స్థితి ఒక రూపాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఆ రూపంతో మనకి ఒక కనెక్షన్ వచ్చేస్తుంది. ఆ రూపాన్ని మనం ఆరాధించకుండా, ప్రేమించకుండా, ఆ నామం అనకుండా మనం ఉండలేమన్నమాట. నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, కృష్ణ అనగానే మనకి ఆ లోపల నుంచి మన హృదయంలోంచి మనకి తెలుస్తూ ఉంటుంది. నోటితో అంటామేమో అనుకుంటాం మనం, కానీ అది హృదయంలోంచి వస్తుంది. ఎందుకంటే ఆయన స్థానం హృదయ స్థానం కాబట్టి ఆ హృదయంలోంచే మనకి కృష్ణ కృష్ణ అనుకోగానే ఆ హృదయంలోంచి ఎక్కడో లోపల నుంచి వస్తుంది, ఎక్కడో లోపల నుంచి వస్తుంది అనిపిస్తూ ఉంటుంది. ఆయన స్థానం హృదయ స్థానం కాబట్టి ఆ లోపల మన మనసుకు మూలంగా హృదయంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన స్థానంలోంచే ఆయన యొక్క నామాన్ని వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆయన యొక్క ఔన్నత్యం ప్రతి దాంట్లోని మనకి తెలుస్తూ ఉంటుంది. గోవిందుడు అంటే గోవుల్ని పరిపాలించేవాడు. గోవులంటే ఎవరంటే ఎవరికైతే దేహమే నేను అనుకునే బుద్ధి ఉందో, దేహ బుద్ధి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఆ చర్మ దృష్టి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జీవులవే. ఈ జీవుల అందరినీ దేహం అనికి పరిమితమైపోయిన బుద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఎవరికైతే ఆ బ్రాహ్మీ స్థితి అనుభవంలో లేకుండా ఆ రూపనామాలతోటి పరిమితమైపోయి ఉన్నామో మన అందరినీ కూడా ఆయన గోవులే, అంటే చర్మ దృష్టి ఉన్నవాళ్ళు అందరూ కూడా గోవులే. మనల్ని, మన జీవులందరినీ కూడా పరిపాలించేవాడు గోవిందుడు. ఎక్కడుండి పరిపాలిస్తాడు అంటే కైలాసంలో ఉండో, వైకుంఠంలో ఉండో పరిపాలించరా, నీ హృదయంలో ఉండే నిన్ను పరిపాలిస్తూ ఉంటాను. జీవులు అందరి హృదయాల్లో ఉంటాను, అంతటా ఉంటాను, అంతటా ఉండి సర్వసాక్షిగా ఉండి ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉంటాను అని చెప్పేసి ఆయన మనకి ఈ నామాల్లో ఉన్న ఔన్నత్యం మనకి తెలుస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ నామం అనుకోగానే మనకి దాని అర్థం కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకు అర్థం గుర్తుకొస్తుంది అంటే అర్థం గుర్తుకొచ్చేటప్పటికి ఆయన ఎప్పుడూ ఉండేవాడు అని మనకి, అంతటా ఉండేవాడు, మన హృదయంలో ఉన్నాడు, ఇవన్నీ మనకి గుర్తుకు వచ్చినప్పుడు ఆయనకి విడిగా ఉండకుండా ఆయనతో మన మనసు కలిసిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఆయన నామాలు చెప్పేటప్పుడు ఆ అర్థం కూడా స్ఫురింప చేస్తూ ఉంటాడు లోపల హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు. ఆ అర్థంతో సహా గ్రహించేటప్పుడు మనకేమవుతుందంటే ఆ గ్రహింపులోని ఆయన ఔన్నత్యాన్ని గ్రహిస్తూ ఉంటేనే మన మనసు చల్లబడిపోతూ ఉంటాం. అందుకని చెప్పేసి ఈ అర్థాలన్నింటినీ ఆయన నామాల్లో ప్రతి ఒక్కదానికి అంత విపులంగా మనకి అర్థాన్ని చెప్తున్నారు. అంటే అచ్యుత, అనంత, గోవింద అనుకునేటప్పుడు మన మనస్సు, మన నోటితో అంటూ ఉంటాము, మన మనస్సు లోపలికి ప్రయాణిస్తూ ఉంటుంది, మన మనసు చల్లబడతా ఉంటుంది, ఆయన పట్ల శరణాగతి చెందుతూ ఉంటుంది, ఆయన పట్ల ప్రీతిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ నామాలు చెప్పుకున్నప్పుడు మనకి ఆనందం తెలుస్తూ ఉంటుంది. ఆ ఆనందం బయట నుంచి వచ్చేది కాదు, మన హృదయంలోంచి వస్తుంది అనేది కూడా ఆయన మనకి తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఈ సృష్టిని సృష్టించాను అనేక సార్లు, ఈ సృష్టిని సృష్టించి మళ్ళీ దాన్ని లయింపచేసి అనేక
కల్పాలు, వేల సంవత్సరాలు దీన్ని సృష్టించి మళ్ళీ దీన్ని లయింప చేసుకుని ఆయనలో మళ్ళీ సృష్టిస్తాను ఇలాగా అనేక సార్లు సృష్టించడం జరిగింది. అంటే ఆయన ఎప్పుడూ ఉంటాడు కాబట్టి అలాగా ఈ సృష్టి ఆయన సృష్టించినప్పుడల్లా ఆయన స్మరణ మాత్రంగానే ఈ సృష్టి అంతా సృష్టింపబడతా ఉంటుంది. ఆయన ఉండటం వల్లే ఇదంతా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ లయింప చేసుకుంటూ ఉంటాడు అనేది మనకి తెలిసినప్పుడు ఆయన వైభవం అర్థమయ్యే కొద్దీ అంటే మనం ప్రతిదీ సృష్టిలో ప్రతి చిన్నదానికి మనం ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఈ సృష్టిని సృష్టించేటప్పుడు ఇంత విశాలమైన సృష్టిని సృష్టించేటప్పుడు ఆయన శక్తి అంతటిది అని మనకి అర్థమైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన్ని ప్రేమించకుండా ఉండలేకుండా ప్రేమిస్తామన్నమాట. దీనికి అంతటికీ ఈ సృష్టిని సృష్టించటానికి ఆయన బ్రాహ్మీ స్థితి వల్లే, ఆయనే కారణము. ఆయన వల్లే, ఆ భగవంతుడి వల్లే, ఆ బ్రాహ్మీ స్థితి వల్లే ఈ సృష్టి అంతా సృష్టింపబడతాంది, లయింపబడతాంది అనేది మనకి అర్థమయ్యే కొద్దీ మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉంటాం. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం అంటే మనం చెప్పేటప్పుడు నారాయణం పరబ్రహ్మం, ఆయన పరబ్రహ్మము. నారాయణుడు అంటే మనం నోటితో నారాయణ నారాయణ అనుకుంటున్నాము, ఆయన పరబ్రహ్మము అని తెలియాలి. అలాగే సర్వ కారణాలకి కారణం ఆయన అనేది మనకు తెలిస్తే కనుక మన మనస్సు ఆనందిస్తూ ఉంటుంది. అందుకని నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం అని చెప్పేసి చక్కగా మనకి అన్నిటికీ కారణాలకన్నిటికీ కారణం ఆ బ్రాహ్మీ స్థితే. ఆ బ్రాహ్మీ స్థితే ఒక రూపం తీసుకుని కృష్ణుడిగా వచ్చింది. కృష్ణావతారం అంటే ఆ బ్రాహ్మీ స్థితే ఒక రూపంగా తీసుకుని వచ్చింది. అందుకని చెప్పేసి మనకి గురువులందరూ ఏం చెప్తున్నారంటే, నీకు ఏదైనా భయం వచ్చిందనుకో, కష్టం వచ్చిందనుకో, నీకు ఏదైనా అనిపించిందనుకో, నీకు శాంతి కావాలనుకో, ఆనందం కావాలనుకో, సమస్య రావక్కర్లేదు. నీకు శాంతి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, ఆనందం కావాలన్నా ఈ అన్నిటికీ కూడా సర్వకారణాలకి కారణమైనటువంటి ఆ భగవంతుణ్ణి మనం ఆశ్రయించటం వల్ల, ఆయన పాదాలని ఆశ్రయించటం వల్ల మనకి శాంతిని ఆనందాన్ని ఆయన ఇవ్వగలడు. అందుకని చెప్పేసి ఆయనకంటా మించింది లేదు అని సర్వ కారణాలకి కారణం ఆయన ఉంటే ఆయన కన్నా పైనవాడు ఎవరూ లేడు. అదే బ్రాహ్మీ స్థితే చిట్ట చివరిది, దానికి మించింది ఏమీ లేదు అనేది మనకి బాగా అర్థమైనప్పుడు మనం ఏం చేస్తాము, ఆయన మీదే భారం వేస్తూ ఉంటాం. మనం ఆయన మీద భారం వేస్తున్నాం కదా అని చెప్పేసి ఆయన కన్నా పైవాడు ఎవరన్నా ఉన్నారా అనుకుంటే ఆయనకి పైవాడు లేడు. ఆయనే కారణం కాబట్టి ఆ స్థితికి మించిన స్థితి లేదు. కాబట్టి కారణాలకన్నిటికీ ఆయన కారణం కాబట్టి ఆయనకి మించిన వాడు లేడు అనేది మనకి అర్థమవుతూ ఉంటే మనం ఏం చేస్తామంటే ఆయనకి శరణాగతి చెందటానికి మన మనస్సు అన్ని కారణాలకి ఏ కారణం అవుతే ఆ బ్రాహ్మీ స్థితితో, ఆ బ్రాహ్మీ స్థితి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవటానికి, దాన్ని పొందటానికి, తెలుసుకోవటం అంటే వింటం కాదు, దాన్ని పొందటానికి మనం ప్రయత్నిస్తాం. అంటే అది నీ మనసు కన్నా చిన్నది కాదురా, నీ మనసుతోటి ఊహించటానికి. అందుకని చెప్పేసి నీ మాటకి అందదు, నీ మనస్సుకి అందదు. నీ మాటకి అందని దాన్ని, నీ మనసుకి అందని దాన్ని నీ మాటతోటి నీ మనసుతోటి పట్టుకుందామని చూడకు. నీ మాట ఎక్కడైతే అణిగిపోతుందో, నీ మనసు ఎక్కడైతే నశించిపోతుందో అక్కడ ఆయన వ్యక్తమవుతాడు అని చెప్పేసి మనకి చక్కగా నాన్నగారు అంటే మనం ఈ మాటల వల్ల మనకి దొరికేస్తాడంటే మాటలకి దొరకడుగా, మనసుకి దొరకడు. మనసుకి దొరికే అంత చిన్నవాడు కాదు ఆయన. ఈ సృష్టి అంతా ఆయనలోంచి వస్తూ ఉంటే
నువ్వు ఆయన్ని మనసుకి మాటకి అందేస్తాడనుకుంటున్నావేమో. ఇవి అణిగిపోయినప్పుడు, ఇవి నశించిపోయినప్పుడు ఆయన వ్యక్తం అవుతాడు. అందుకని చెప్పేసి నీ మాటని మనస్సుని ఆయనకి అర్పించు, ప్రీతిపూర్వకంగా ఆయనకి అర్పించు. ఆయన ప్రేమస్వరూపుడు కాబట్టి, దయాస్వరూపుడు కాబట్టి నీ ప్రేమకు అందేస్తాడు. నీ మాటకి నీ మనసుకి అందడు, కానీ ప్రేమకు అందేస్తాడు. ఆయన ప్రేమస్వరూపుడు. ఆ బ్రాహ్మీ స్థితి అంటే దయాస్వరూపం, కరుణాస్వరూపం, ప్రేమస్వరూపం. అందుకని ఆ ప్రేమకు అందేస్తాడు. ఆ ప్రేమతోటి ఆయనకి నువ్వు ఆ ప్రేమ వల్ల, ఆయన్ని ప్రేమించటం వల్ల ఆయన యొక్క స్థితిని నీకు అందజేస్తాడు. నువ్వు పట్టుకోలేవు, ఆయన నీకు అనుగ్రహించగలడు. అది మనకి ఎక్కడికక్కడ నాన్నగారు విడదీసి మనకి చెప్పటం వల్ల మాటకి మనసుకి అందడు అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము? ఆయనని ప్రేమించటం మొదలు పెడతాం, ఆయన మీద భారం వేయడం మొదలు పెడతాం. ప్రేమస్వరూపుడు కాబట్టి, దయాస్వరూపుడు కాబట్టి మన మనస్సుని ఆయనకి అర్పించటానికి మొదలు పెడతాం. ఆయన ఏమంటున్నాడంటే, ఈ సృష్టిలో అందరూ ఎంతో మాయలు చేస్తూ ఉంటారు. అంటే మనం ఎవరినన్నా మోసగిస్తే మనకి చాలా తెలివితేటలు ఉన్నాయి, మనం మాయ చేసేయగలం అనుకుంటాం లోకంలో. కానీ ఈయన ఏమంటున్నాడంటే, మాయగాళ్ళకి మాయగాడిని నేను అంటున్నాడు అనమాట. మాయావిని అంటే నువ్వు మాయ ఎలా చేస్తావు? నీ మనస్సులో ఉన్న దాన్ని బట్టి నువ్వు మాయ చేస్తూ ఉంటావు. ఈ లోకంలో అనేక మాయలు చెయ్యొచ్చు జీవుడు, కానీ ఈ జీవులందరికీ కూడా ఆ మాయగాళ్ళకి మాయగాడిని నేను అంటే ఇంకా దానికి మించిన మాయ లేదు. ఆయనలోనే మాయ. మనందరి మనస్సులు మాయని మనకు చెప్పినప్పుడు, మనస్సుతోటి మన తెలివితేటలతో లోకంలో ఏదైనా చేస్తూ ఉంటే మనం చాలా తెలివిగా ఉన్నాం అనుకుంటాం. అక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీ మనసే అబద్ధంరా, నీ మనసే మాయరా, ఆ మాయగాళ్ళందరికీ మాయగాడిని అని చెప్పినప్పుడు ఆయన మాయావి అనేది మనకి మన మనస్సుని ఆయన నశిస్తేనే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ఆనందం, ఆయన యొక్క స్వరూపం మనకి వ్యక్తం అవుతాయి. కానీ మనం మాయలో ఉన్నాము అనే సంగతి మనకి తెలియజేయడానికి నీ మనస్సు చాలా అల్పమైందిరా. అందుకని లోకంలోని తెలివితేటలతో అందరినీ మోసగించిన నన్ను మోసగించలేవు. ఎందుకంటే నీ మనసుకి మూలంగా, నీ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బ్రాహ్మీ స్థితిలోంచే వచ్చింది కాబట్టి దానికి మూలంగా ఉన్నాను. అందుకని నువ్వు ఏ మాయలు చేసినప్పటికీ అవన్నీ కూడా నాకు తెలియకుండా జరగవు. నన్ను పట్టుకోవటానికి అవన్నీ సరిపోవు. నీ ప్రేమకు దొరుకుతాను, కానీ మాయలకి, ప్రపంచంలో నువ్వు చేసే మాయలు, నీ తెలివితేటలు, నీ మాటలు, నీ పనుల వల్ల దొరకను. ప్రేమకే లొంగుతాను. ఆ ప్రేమకి లొంగుతాను అనేది మనకు తెలియటం వల్ల మనం ఏం చేస్తాము? మనస్సు అంటేనే అబద్ధం. ఆయన ఇక్కడ చక్కగా ఏం చెప్తున్నారంటే నాన్నగారు, మనస్సు అంటేనే అబద్ధము, మనస్సు అంటేనే జీవుడు. ఆ జీవుడు అబద్ధం రా, అదే మాయా. మనం ఎక్కడో ఉంది మాయ అనుకుంటే నీ మనస్సే మాయా. నీ మనస్సుని నమ్మకరా. నీ మనసుకు మూలంగా సత్యవస్తువు ఉంది, ట్రూత్ ఉంది, భగవంతుడు ఉన్నాడు, బ్రాహ్మీ స్థితి ఉంది. ఆ బ్రాహ్మీ స్థితిని నిజమని నమ్ము, ఆ ట్రూత్ నమ్ము, ఆ సత్యాన్ని నమ్ము. ఏదైతే అబద్ధమో ఆ మనసుని, శరీరాన్ని నువ్వు నమ్మకు. అది అబద్ధం అనుకుని తెలుసుకుని జీవించు. నీ మనస్సు అబద్ధము, అహంకారం అబద్ధము, నీ దేహం అబద్ధము అని నీకు తెలియటం వల్ల ఏమవుతుందంటే, నువ్వు సత్యాన్ని, భగవంతుణ్ణి, ఆ బ్రాహ్మీ స్థితిని, కృష్ణుణ్ణి నువ్వు వాళ్ళని నమ్మటం వల్ల, వాళ్ళని ఎప్పుడైతే అదే సత్యము, ఇది అబద్ధము అని నీకు తెలుసుకుని జీవించటం వల్ల నీ జీవిత విధానంలోనే నీకు కృప వచ్చేస్తుందిరా అని చెప్తాను. అంటే ఇక్కడ ఎన్ని చెప్పినప్పటికీ ఆయన
ఇదంతా అబద్ధం అని చెప్పినప్పటికీ మనం అబద్ధమా అబద్ధమా అనుకుంటాం, కానీ అబద్ధమని నమ్మము. మనకి ఇదే నిజం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బ్రాహ్మీ స్థితి యొక్క అనుగ్రహం ఉందో, ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉందో, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉందో, గురువు యొక్క అనుగ్రహం ఉందో, అప్పుడు వాళ్ళు మనకి ఇది మాయా, నీ మనస్సు అబద్ధము, నీ మనస్సే అబద్ధం, నీ దేహం అబద్ధం, నేనే సత్యము అని వాళ్ళు అనుగ్రహించినప్పుడు, అది మనకి అందుతా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఇది అసత్యము, ఇది అబద్ధము అనుకుని జీవిస్తూ ఉంటే వాళ్ళే సత్యము, అదే గమ్యము, ట్రూతే గమ్యం, భగవంతుడే గమ్యము అనుకుని మనం జీవించే జీవిత విధానంలోనే మనకి కృపాసిద్ధి కలిగిపోతుంది అని చెప్తున్నారు. అంటే కృప అంటే అనుగ్రహం, అనుగ్రహం వల్లే నువ్వు సిద్ధిని పొందుతావు. ఇది మాయ అనుకుంటున్నావు, ఆయన్ని సత్యం అనుకుంటున్నావు. ఆ జీవిత విధానంలో మాయ కరిగిపోతూ ఉంటుంది, నీ మనసు నశించిపోతుంది. ఏదైతే సత్యం అనుకుని జీవిస్తున్నావో అది వ్యక్తమవుతుంది. అది మన హృదయంలోనే ఉంది కాబట్టి అది వ్యక్తం అవుతుంది. అందుకని ఎక్కువ కష్టపడక్కర్లేదురా నువ్వు. ఈ కృపాసిద్ధి అంటే ఇది మనకి ఎక్కువ కష్టపడక్కర్లేకుండా మనని అబద్ధం అని చెప్పినప్పుడు మన శరీరం అబద్ధం, మన దేహం అబద్ధం, మన అహంకారం అబద్ధం అని చెప్పిన మాటని మనం పట్టుకోగలగాలి. ఎవరి ద్వారా పట్టుకుంటామంటే ఆయన కృప వల్లే పట్టుకోగలుగుతాము, కానీ ఆయన కృప లేకపోతే పట్టుకోలేము. ఆయన దయ కొద్దీ మనకి ఎప్పుడైనా ఈ అబద్ధం అని చెప్పేసి నిశ్చయంగా తెలియజేసి దీంట్లోంచి బయటకు రావడానికి ఆయన దారి చూపించాలన్నమాట. అంటే కృష్ణుడి భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతో ఆకర్షణతో వచ్చాడు. అందుకని చెప్పేసి ఆయన దేహం అంతా కూడా ఏ బ్రాహ్మీ స్థితి అయితే ఆ కృష్ణుడి రూపం ద్వారా ఆ కృష్ణుడి రూపం తీసుకుందో ఆ రూపం ద్వారా కూడా ఆయన ఆ సత్యాన్ని, ఆ బ్రాహ్మీ స్థితి, ఆ రూపాన్ని ప్రేమించినప్పటికీ ఆ కళ్ళ ద్వారా ఆయన ఆయన శరీరంలోని ప్రతి భాగము కూడా ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. అంటే కళ్ళు, ఆయన మొహం, ప్రతి భాగం, ఆయన చరణాలు, ప్రతి ఒక్క భాగానికి మూలం ఏమీ ఉందంటే ఆ బ్రహ్మమే మూలంగా ఉంది కాబట్టి అక్కడ వ్యక్తమైంది. కాబట్టి ఆ శరీరంలో ఎంతో అందము, ఆకర్షణ, ఆనందము అన్నీ వ్యక్తమవుతూ ఉంటాయి అన్నమాట. అనుగ్రహం అంటే అది అందంగా ఉండటమే కాదు, ఆకర్షణగా ఉండటమే కాదు, అనుగ్రహం కూడా ఆ దేహం ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని కృష్ణుడు ఏంటంటే ఆయన దేహాన్ని పట్టుకున్నప్పటికీ మనకి అంతకన్నా మించి మనకి తెలియకపోయినప్పటికీ ఆయన శరీరాన్ని, ఆయన దేహాన్ని, ఆయన రూపనామాలని పట్టుకున్నప్పటికీ ఆ రూపనామాల ద్వారా ఆయన వ్యక్తమయ్యాడు. కాబట్టి ఆయన్ని పట్టుకోవటం వల్ల, ఆ దేహాన్ని, ఆయన నామాన్ని పూజించటం వల్ల, స్మరించటం వల్ల మనకి సత్య వస్తువు వ్యక్తమైపోతుంది అనేది చెప్తున్నారనమాట. అంటే నువ్వు సత్య వస్తువు, ఆ బ్రాహ్మీ వస్తువుని ఏదో ఊహించుకోకరా. ఊహించుకుంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఎదురుగుండా రూపనామాలతో నీకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాను కదా. ఆ రూపనామాలను పట్టుకోవటం వల్ల నీకు సత్య వస్తువు వ్యక్తం అవుతుంది. అందుకని ఎక్కువ కష్టం లేకుండా మనం యోగుల్లాగో ఋషుల్లాగో పెద్ద పెద్ద ఏమీ సాధన చేయలేదు. అందుకని చెప్పేసి సామాన్యమైన వాళ్ళను కూడా, యోగులకి ఋషులకి కూడా భగవంతుడి కృపే ఉండాలి. అలాగే మనకి ఎక్కువగా ఆయన దయ కొద్దీ మనకి ఇవన్నిటినీ ఇస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంతో కొంత ప్రయత్నం చేస్తారు. మనకు ఆ ప్రయత్నానికి కూడా ఆయన అనుగ్రహం లేకుండా ప్రయత్నం కూడా చేయలేము. అందుకని చెప్పేసి మనం అంటే ఆ ఋషులందరికీ, దేవాది దేవతలు అందరికీ కూడా దేవాది దేవుడు కృష్ణుడు. అంటే మనకే కాదురా, దేవతలందరికీ కూడా దేవుడు అని చెప్పేసి మనకి చెప్పటం వల్ల మనకి ఏం తెలుస్తుంది? మనకంటూ పరిమితం చేసుకోకుండా ఆ దేవతలందరికీ కూడా భగవంతుడు, వాళ్ళకు కూడా అనుగ్రహించేవాడు ఆయనే అని చెప్పినప్పుడు మన మనస్సు ఏమవుతుందంటే అక్కడ
ఆగుతుంది, ఆయన రూపనామాల దగ్గర ఆగుతుంది. అక్కడ మనకి శరణ పొందుతూ ఉంటాం. అందుకని చెప్పేసి చక్కగా దేవతలందరికీ కూడా ఋషులందరూ ఏ యోగులైతే ఏ ఋషులైతే ఆ బ్రాహ్మీ స్థితిని పొందటానికి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు అందరికీ కూడా ఆయన అనుగ్రహం వల్లే అది పొందుతారు. ఆయన అనుగ్రహం లేకుండా ఈ మనస్సుని ఈ ప్రకృతిని దాటలేము అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి మనకు కూడా భగవంతుడు తెలియజేస్తున్నాడు. సామాన్యమైన మనకు కూడా భగవంతుడు చక్కగా తెలియజేస్తున్నాడు అన్నమాట. అంటే ఆయన కృష్ణుడి యొక్క అవతారంలో లీలావతారం ఎంతో ఆకర్షణ, ఎంతో రూపవంతుడు. అప్పుడు దేవతలందరూ అడుగుతారు, నువ్వు ఒక రూపం తీసుకుని భూమి మీదకి వస్తున్నావు కదా, మేము కూడా చూడాలనుంది, మాకు కూడా చూడాలనుందని ఆ ఋషులందరూ, మహాత్ములు, యోగులు వాళ్ళందరూ కూడా ఆ స్థితి పొందినప్పటికీ కూడా ఆ స్థితి ద్వారా ఆయన వ్యక్తమైన దేహాన్ని, ఆ సౌందర్యాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని, ఆ ఆనందాన్ని చూడాలని వాళ్ళు ఆయన్ని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ గోపికల రూపంలో కృష్ణావతారంలో మళ్ళీ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకయ్యా అంటే ఋషులు, మహాత్ములు, యోగులు కూడా ఆయన రూపనామాలను చూడాలి, ఆయనతో కలిసి జీవించాలి. రూపానికి అతీతంగా వాళ్ళు స్థితిని పొందినప్పటికీ కూడా మళ్ళీ ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో మనకి తెలియజేయడం కోసం మళ్ళీ వాళ్ళు అడుగుతారు. వాళ్ళందరూ గోపికలుగా మళ్ళీ కృష్ణావతారంలో మళ్ళీ మనకి వస్తారనమాట. అంటే కృష్ణుడు సామాన్యుడు కాదు అనేది మనకి ఆయన ఆనందం శరీరం ద్వారా కూడా అంత ఆనందం వ్యక్తమవుతుంది అనేది మనకి తెలియజేయడానికి ఇక్కడ ఋషులు, మహాత్ములు, యోగులు కూడా మళ్ళీ దేహాలు తీసుకుని ఆయన అనుగ్రహంతో భూమి మీదకు వచ్చి ఆయన్ని ఆనందించారనమాట. అటువంటి స్థితిలో ఉన్న ఔన్నత్యం ఆ రూపనామాలకి పరిమితమై లేడు కృష్ణుడు. మనకి ఆ రూపనామాల ద్వారా అనుగ్రహించినప్పటికీ ఆ రూపనామాలకి ఆయన పరిమితమై లేడు అనేది మనకు తెలియజేస్తున్నారనమాట. అందుకని చెప్పేసి మనం కూడా ఏంటంటే కృష్ణుడినే మనం నల్లనయ్యా అంటున్నాం. మనల్ని ఎవరన్నా అన్నప్పుడు మనం కూడా శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే అలాంటి విమర్శలు పట్టించుకోకూడదు. అది అక్కడ నాన్నగారు చక్కగా కృష్ణుడి యొక్క నల్లనయ్య అనే దానికి చక్కగా చెప్పారు. అలాగే మనం ఎవరైనా చిన్న అవమానం చేస్తే మనం మర్చిపోం, జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాం. అలాంటిది కృష్ణుడు జరాసంధుడిని చంపటానికి వెళ్ళినప్పుడు ఆ జరాసంధుడికి 1000 తప్పులు 100 తప్పులు అనుగ్రహించాడు. ఆ 100 తప్పులు అవ్వకముందు ఈయన్ని సంహరించటానికి, చంపటానికి వచ్చినప్పుడు ఈయన పరుగు పెట్టాడు. అంటే జరాసంధుడు మీదకి వస్తా ఉంటే కృష్ణుడు ఆ బ్రాహ్మీ స్థితి, ఈ సృష్టికి యజమాని ఆ దేహం ద్వారా పరుగు పెట్టాడు. పరుగు పెట్టినప్పుడు కూడా ఆయన నవ్వుతూ పరుగు పెట్టాడంట. ఎందుకంటే ఇంకా జరాసంధుడి యొక్క ఆ ప్రారంభంలో ఆయనకి ఇంకా ఆ శరీరంతో ఉండవలసి ఉంది జరాసంధుడు. ఇంకా అప్పుడే ఆయన్ని సంహరించే రోజు రాలేదు. అందుకని చెప్పేసి కృష్ణుడు పరుగు పెట్టా కూడా అవమానాన్ని కూడా ఆయన సంతోషంగా భరించి పరుగు పెట్టి తప్పించుకుని మళ్ళీ టైం వచ్చినప్పుడు ఆ జరాసంధుడిని సంహరిస్తాడు. అంటే మనకి ఎవరైనా చిన్న అవమానం చేస్తే మనం దుఃఖపడకూడదు, వాళ్ళ మీద పగ పెట్టుకోకూడదు, ద్వేషం పెట్టుకోకూడదు అని ఇక్కడ జరాసంధుడి యొక్క కృష్ణుడు అక్కడ జరాసంధుడితోటి ఎలాగా మేనేజ్ చేశాడు. వాడు సంహరించడానికి వచ్చినప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి పరుగు పెట్టాడు. పరుగు పెడతా కూడా నవ్వుతూ పరుగు పెట్టాడు. అంతేకాని ఆ దేహానికి పరిమితం కాదు కృష్ణుడు అని మనకి తెలియజేస్తున్నారనమాట. అంటే నీకేమన్నా అవమానాలు వచ్చినాయి అనుకో, కృష్ణుడే పడ్డాడు కదా అవమానాలు, మనమెంతటి వాళ్ళం, మనం జీవులు. వాడు భగవంతుడు బ్రాహ్మీ స్థితే ఒక రూపంగా తీసుకుని వచ్చినప్పుడు వాడే అవమానాలు భరిస్తూ ఉంటే, నవ్వుతూ భరిస్తూ ఉంటే మనం కూడా దుఃఖం పెట్టుకోకుండా మన ప్రారంభంలో ఏదైనా అవమానం వస్తే సంతోషంగా భరించాలి అనేది ఇక్కడ జరాసంధుడి యొక్క కృష్ణుడు జరాసంధుడి గురించి చెప్పినప్పుడు
కృష్ణుడి యొక్క వైభవం తెలుసుకుని మనం కృష్ణుడిలాగా అవమానం కృష్ణుడికైనా తప్పదు ఒక దేహం తీసుకుని వస్తే అని మనకి చూపిస్తున్నాడు. మన కోసం ఇవన్నీ భరించాడు, ఆయనకేం అవసరం లేదు, మనం ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడు అనుకుని మనం ఆ సంఘటన ఎప్పుడైనా అవమానం వచ్చినప్పుడు మనం ఊరికే దుఃఖపడిపోకుండా కృష్ణుడు నవ్వుతూ భరించాడు కదా, మనం కూడా భరించడానికి చూద్దాం. కృష్ణుడి యొక్క సపోర్ట్ తోటి, కృష్ణుడి యొక్క సపోర్ట్ వల్ల, ఆయన ప్రార్థించటం వల్ల ఆయన మనకి ఆ దుఃఖాన్ని నుంచి అవమానాన్ని మనం దుఃఖంగా మార్చుకోకుండా ఆయన సరిచేసేస్తాడు. అందుకని చెప్పేసి కృష్ణుడి సపోర్ట్ తోటి ఆయనకి ఏ సపోర్ట్ అక్కర్లేదు, ఆయనే అన్ని కారణాలకి కారణం కాబట్టి ఆయనకి ఎవరు అక్కర్లేదు. మనకి కారణం ఆయనగా ఉన్నాడు కాబట్టి, ఆయన బ్రాహ్మీ స్థితి భగవంతుడు కాబట్టి మనం ఆయన్ని సపోర్ట్గా పెట్టుకోవటం వల్ల ఆ అవమానాలన్నింటినీ మనం దుఃఖపడకుండా భరించి మనసును సమానంగా చేసుకోవటం వల్ల భగవంతుడు మనకి వ్యక్తమవుతాడు, మన హృదయంలో ఉన్నవాడు మనకి వ్యక్తమవుతాడు. అక్కడ జరాసంధుడు చక్కగా అంటే మనం ఏ లీల చెప్పుకున్నప్పటికీ ఆ లీలలో ఉన్న ఔన్నత్యం గ్రహించాలి. ఇవాళ ఎందుకు మనం అన్ని లీలలు చెప్పుకుంటున్నామంటే ఆయన లీలల ద్వారా ఆ భాగవతంలో కథలన్నీ కూడా లీలల ద్వారా ఆయన మనకి ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే మనకి ఎక్కువ తెలివి లేకపోవచ్చు, విడదీసుకునే మనసును విడదీసుకునే తెలివి లేకపోవచ్చు, కానీ విశ్వసించడానికి ఆ తెలివితేటలన్నీ అక్కర్లేదు. ఆయన్ని విశ్వసించడానికి లీలలన్నీ ప్రతి దాంట్లోని మనకు ఆ విశ్వాసాన్ని లోతుగా పెంచుతూ ఉంటాయి. మనకన్నా ఆయన మీద ఎక్కువ ప్రేమ కలిగేటట్టు ఈ లీలలన్నీ, ఆయన దేహ మాత్రుడు కాదు, ఆయన భగవంతుడు, ఆయనకు అసాధ్యం అనేది లేదు అని ఈ లీలలన్నీ మనకి చెప్పటం వల్ల మన మనసు ఏమవుతుంది, ఆయన దగ్గర ఆగిపోతుంది. మన మనసు అక్కడ ఆయన రూపనామాల దగ్గర ఆగిపోతుంది, అటు ఇటు చెల్లించకుండా ఆయన యొక్క ఆకర్షణ అనంతమైంది కాబట్టి అక్కడ ఆగిపోతుంది అనమాట. అందుకని ఈ లీలలన్నీ మనం చెప్పుకోవటం. అలాగే అంటే అవమానాలు ఎలా భరించాలో మనకి తెలియజేస్తున్నాడు. అలాగే మనకి రాస కేళి అంటారనమాట. అంటే భగవంతుడు ఆ గోపికలతోటి ఆ రాస కేళిని మనం అర్థం చేసుకుంటే ఆయన ఎంతమంది అయితే గోపికలు ఉన్నారో అంతమంది గోపికలు కృష్ణ కృష్ణ అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్క గోపికి ఒక్కొక్క కృష్ణుడు, అంటే ఒక్క కృష్ణుడు కాదు, వేలాది కృష్ణుల్ని ఆయన దేహాన్ని స్పృశించుకుని వాళ్ళ అందరితోటి ఆయన ఆడి పాడాడు, వాళ్ళతోటి ఆనందించాడు. వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క దేహం కృష్ణులు, అనేక కృష్ణులుగా, ఒక కృష్ణుడు కాకుండా అనేక కృష్ణులుగా వచ్చి ఆ గోపికలతోటి ఆనందించటం అనేది ఆ రాసకేళి అన్నమాట. అంటే ఆయన మన హృదయంలో ఆయన ఉన్నాడు, ఆయనలోనే ఆనంద రసం ఉంది. ఆ రసాన్ని మనం అనుభవించటం కోసం ఆయన భూమి మీదకి ఒక దేహం ధరించి వచ్చి ఆ దేహాన్ని మనకి దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చి మనకి ఆనందాన్ని, అంటే ఏ ప్రయత్నాలు అక్కర్లేకుండానే ఆయన దేహం ద్వారా అంత అనుగ్రహం ప్రవహిస్తుంది. కాబట్టి ఆ గోపికలు అందరూ కూడా ఆ కృష్ణుడి యొక్క అనేక మంది, ఎంతమంది అయితే గోపికలు ఉన్నారో అన్ని కృష్ణుళ్ళు, అన్ని దేహాలు వచ్చి అన్ని దేహాల ద్వారా ప్రతి ఒక్కరి హృదయంలోని ఆయన ఆనందాన్ని నింపేశాడు. మనం ఏమనుకుంటామంటే నాన్నగారిని నాకే ఎక్కువ అనుకుంటాం, కానీ అందరి హృదయాల్లోని భగవంతుడు ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, అందరి హృదయాల్లోని ఉన్నాడు. ఎవరికి వాళ్ళకే ఆయన ఆనందాన్ని ఇస్తాడు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇవ్వడు. ఎందుకు ఎక్కువ తక్కువ ఇవ్వడు అంటే ఆయన సమానంగా ఉన్నాడు, అందరి హృదయాల్లోని ఉన్నాడు, ఎక్కువగా లేడు తక్కువగా లేడు. అందుకని చెప్పేసి అక్కడ రాసకేళిలో ప్రతి ఒక్క గోపిక కృష్ణుడితోటి ఆనందిస్తూ ఉంటుంది. ఆ కృష్ణుడి యొక్క శరీరం ద్వారా
ఆయన యొక్క ఆ బ్రాహ్మీ స్థితి యొక్క వైభవాన్ని బట్టి ఆ శరీరం ద్వారా కూడా ఆనందం ప్రవహించటం వల్ల వాళ్ళు ఆనందంలో ఉండిపోతారన్నమాట. అంటే బాహ్య స్పృహ లేకుండా, వాడికి దేహ స్పృహ లేకుండా ఆ బ్రాహ్మీ స్థితి యొక్క వైభవాన్ని ఆనందిస్తూ ఉంటారు. అక్కడ ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండే ఆనందం దేహ భావన అతీతమైంది, దేహ బుద్ధికి అతీతమైంది, దేహ స్పృహ కూడా లేనటువంటి స్థితికి ఆయన తీసుకువెళ్ళి గోపికల అందరితోటి ఆయన ఆనంద రసాన్ని అప్పుడే కాకుండా ఇప్పుడు మనం విన్నప్పటికీ కూడా మనలో ఆత్మగా ఉన్నాడు, మనలో హృదయంగా ఉన్నాడు. మనం ఆయన ఎప్పుడైతే ప్రేమిస్తున్నామో, ఎప్పుడైతే ఆనందిస్తున్నామో ప్రతి ఒక్కరిలోని ఉండి ఆయన ఆనందింపచేస్తాడు, అందరికీ ఇస్తాడు. అందరికీ జ్ఞానం ఇచ్చేద్దామని వారు నాన్నగారు అలాగా అందరిలోనే ఉన్నది ఆయనే కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడు ఎవరున్నారయ్యా అంటే జీవుడు ఇవ్వలేడు. జీవుడు పరిమితంగా ఉంటాడు కాబట్టి వాడు ఆనందాన్ని ఇవ్వలేడు. కానీ మన హృదయంలో ఉన్నవాడు అందరి హృదయాల్లోని ఉండి ప్రతి ఒక్క జీవికి కూడా ఆయన ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అసాధ్యం అనేది లేదు. అందుకే ఇక్కడ నీ కోసం వచ్చేస్తాడా ఒక రూపం తీసుకుని భూమి మీదకి. నీ ప్రేమ ఉండాలి, నీకు శరణాగతి ఉండాలి. ఉంటే కనుక ఆయన నీకు భూమి మీదకి వచ్చేస్తాడు. ప్రహ్లాదుడి కోసం 15 నిమిషాలు నరసింహావతారం వచ్చేస్తుంది. అలాగ మనం భక్తి ఉంటే ఆయన వచ్చేస్తాడు. ఒక శరీరం తీసుకునైనా నిన్ను రక్షించటానికి, నిన్ను అనుగ్రహించటానికి ఈ భూమి మీదకి వచ్చేస్తాడు. శరీరం తీసుకోవటం ఎంతసేపు ఆయనకి, మనకి అంటే పరిమితం. మనం జీవులం. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడగలం. అంతవరకే మనం తోలు బొమ్మలం. మనకి స్వతంత్రత లేదు. సృష్టికి యజమానైనటువంటి ఆ కృష్ణుడు ఏదైనా చేసేయగలడు. అసాధ్యం అనేది లేదు. మనకి ఆనందాన్ని పొందాలి అంటే ఆయన హృదయంలోనే ఉన్నాడు మనకి. మనం ఆయనకి ఒక్కసారి స్మరించినా సరే ఆయన మన పట్ల అంత దయాస్వరూపుడు కాబట్టి, కరుణాస్వరూపుడు కాబట్టి మనల్ని వెంటనే అనుగ్రహించేస్తూ ఉంటాడు. వైకుంఠం నుంచో కైలాసం నుంచో రామక్కర్లేదురా, నీ హృదయంలో ఉన్నాను కదా, సెకనే పడుతుంది, నీకు సెకనే సరిపోతుంది. నీకు తలంపు వచ్చిందా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, వెంటనే నీకు నీ హృదయంలోంచి నేను నీకు ఆనందాన్ని ఇచ్చేస్తాను అని అంత చక్కగా ఆయన మనకు తెలియజేస్తున్నాడు అనమాట. అంటే ఆనందం, ఆయన ఇచ్చే ఆనందం ఎటువంటిదో, ఆత్మానందం, బ్రహ్మానందం, అది దాని యొక్క వైభవం మనకి తెలిస్తే మన అహంకారం చాలా చిన్నది కాబట్టి మనం వదులుకోవటానికి ఇష్టపడతాం. ఆ బ్రహ్మానందంలో దేహానికి, శరీరానికి, ప్రకృతికి పరిమితం అవ్వనటువంటి అతీతమైనటువంటి ఆనందం, ఆ ఆత్మానందం అనేది తెలిస్తేనే ఆయన మనం ఆత్మానందం కోసం ప్రేమిస్తూ ఉంటాం, ఆయన్ని శరణ పొందుతూ ఉంటాం. లేకపోతే ఏం చేస్తాం, ఆత్మానందం యొక్క వైభవం తెలియకపోతే లోకంలో ఉన్న వాటి గురించి ఆయన్ని కోరుకుంటూ ఉంటాం. అంటే లోకంలో ప్రతిదీ అవసరం అనిపిస్తుంది. చిన్న 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 కోరికలన్నీ కోరుతూ ఉంటాం. కృష్ణుడు మనకి ఎదురుపడినప్పుడు, సాక్షాత్కరించినప్పుడు, ఆయన దర్శనమిచ్చినప్పుడు మనం ఏది కోరుకోవాలో కూడా తెలియనటువంటి అజ్ఞానం మనకి ఉంది కాబట్టి కృష్ణుడు ప్రేమించేటప్పుడు నువ్వు ఆయన్నే గమ్యంగా పెట్టుకుని ప్రేమించు. ఆత్మానందం వచ్చేస్తుంది. ఈ సృష్టికి అతీతమైనటువంటి ఆనందం అది. ఆ బ్రహ్మానందాన్ని పొందటానికి నువ్వు కృష్ణుడిని ఆరాధించు, ఆయన్ని ప్రేమించు. ఆయన ప్రేమిస్తేనే ఆయన ప్రేమకే లొంగుతాడు. నువ్వు చేసే బయట పనులకి, నువ్వు చేసే ఏటికి కూడా ఆయన లొంగడు. ఆ ప్రేమకు లొంగుతాడు. కాబట్టి అంత చక్కగా మనకి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ ప్రతి దాంట్లోని ఆయన యొక్క ఔన్నత్యం తెలియాలి. ఆయన దేహాన్ని పూజించటం వల్ల, ఆయన నామాన్ని స్మరించటం వల్ల మనకి జ్ఞానం వచ్చేస్తుంది. అంటే జ్ఞానం అంటే మనకి ఆనందం వచ్చేస్తుంది, సుఖం వచ్చేస్తుంది.
దేహ బుద్ధి పోతుంది, ఎప్పుడు ఉండే స్థితి వచ్చేస్తుంది. ఆ ఉండటం అనే స్థితిని పొందటానికి, ఆ జ్ఞాన స్థితిని పొందటానికి ఆయన అనుగ్రహం తప్పనిసరి. ఆయన అనుగ్రహం లేకుండా మనం పొందలేము. జీవులు అల్పులు కాబట్టి మన సాధనలకి వాడు దొరకడు. ఆయన ప్రేమించటం వల్ల ఆయన అనుగ్రహానికి మనం వ్యక్తమవట, ఆయన అనుగ్రహిస్తే పొందగలుగుతాం. అంతేగాని మన ప్రయత్నాలు ఒకటే సరిపోవు. అలాగని ప్రయత్నాలు మానకూడదు. నీకు చేతనైంది నువ్వు చేస్తూ ఉండు. అందుకని కొంచెం నీళ్ళు ఇవ్వరా, 2 ఆకులు ఇవ్వరా, ఎక్కువేం అక్కర్లేదు, ప్రేమగా 2 ఆకులు ఇవ్వు, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు అని ఎందుకు చెప్పాడు అంటే, ఆ ప్రకృతిలో నీళ్లు ఆకులు సహజంగా మనకి ఏటితో అవసరం లేకుండా దొరుకుతూ ఉంటాయి. వాటిని ఇచ్చినా సరే నా ప్రేమకి వాటిని కూడా నేను నిన్ను అనుగ్రహించేస్తాను అంటే ఏదో ఒకటి ఇవ్వటం వల్ల ఆయనకి ఇవ్వాలి. భగవంతుడు ఇచ్చిన దాన్నే భగవంతుడికి ఇస్తున్నాము అనుకుని తెలుసుకుని ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, అందులో భగవంతుడు ఉన్నాడు, అంతటా భగవంతుడు ఉన్నాడు. కానీ ఆకులు పూలు నీళ్లు ఇవన్నీ మనకి ఆయనతో అనుబంధాన్ని పెంచుతున్నాయి, మన మానసిక అనుబంధాన్ని పెంచుతున్నాయి. కాబట్టి ప్రకృతి పట్ల కూడా మనం ఎప్పుడు కృతజ్ఞతగానే ఉండాలి. అంటే అవన్నీ ఉంటేనే మనం జీవిస్తున్నాం. అవన్నీ మనకి ప్రకృతి లేకుండా మనకి జీవించలేము. ప్రకృతిని మనం ఆరాధించడానికి, ఆ ప్రకృతితోటే మనం భగవంతుడితోటి అనుసంధానం అవటానికి, ఇవన్నీ సృష్టిలో భగవంతుడు మనకిచ్చిన అవకాశాలు. ఇవన్నీ మనకి తెలియటం వల్ల ఏమవుతుందంటే, భగవంతుడిని స్మరిస్తే, ప్రేమగా స్మరిస్తే చాలు, ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన మీద భారం వేసి జీవించటం వల్ల, అంటే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు 2 పువ్వులు 2 ఆకులు ఏదైనా పర్వాలేదు, కానీ నీ లోపల గర్వం ఉండకూడదురా. నీ గర్వం ఉందనుకో, పొగరబోత్తనం ఉందనుకో, నీ పొగరబోత్తనం నీ గర్వమే నన్ను పొందడానికి అడ్డమైపోతాయి. అందుకని వినయంతో ఇవ్వు, ప్రేమతోటి ఇవ్వు. కానీ ఎప్పుడైతే గర్వం ఉందో, బాహ్య పరిస్థితులను బట్టి, నీ దేహానికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, నీకున్న తెలివితేటలను బట్టి నువ్వు గర్వాన్ని పెంచుకున్నావనుకో, నేను ఉన్నావన్న సంగతి కూడా నువ్వు మర్చిపోతావు. అంటే ఆయన ఉన్నాడు అనే సంగతిని కూడా విస్మరించి బతకటం అనేది అంత నీచమైన బతుకన్నమాట. అంటే భగవంతుడు, ఈ సృష్టికి యజమాని అయినటువంటి భగవంతుడు ఉన్నాడు అనుకుని జీవించటంలోనే కృప ఉంటుంది. ఆయన ఉన్నాడు అనుకునేది కూడా మర్చిపోతావు. అందుకని గర్వాన్ని, పొగరబోత్తనాన్ని నీ దగ్గరికి రానివ్వకు. ఎందుకంటే ఆయన అడ్డుపడిపోతాయి నన్ను పొందటానికి. కాబట్టి గర్వాన్ని, పొగరబోత్తనాన్ని పెంచుకోకు, జాగ్రత్తగా ఉండు. ఎవరంటే నాకు ఇష్టం అంటే, ఎవరికైతే ద్వేషం లేదు, జీవులందరి పట్ల ఎవరైతే సమానంగా ఉన్నారో వాళ్ళంటే నాకు ఇష్టం రా అంట. అంటే మనం ఏదో ఇవ్వటం వల్ల, ఏదో చెయ్యటం వల్ల ఆయనకి ఇష్టం వచ్చేది. ఆయన అనుగ్రహిస్తాడు. కానీ ఆయనకి ఇష్టలు ఎవరయ్యా అంటే, ఎవరికైతే ద్వేషం లేదు, అందరి జీవుల పట్ల సమానంగా ఉంటే కనుక, మనకి ద్వేషం లేకుండా, అయిష్టత లేకుండా అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు అనేది మనం గుర్తించి అందరి జీవుల్ని సమానంగా ప్రేమించటం వల్ల వాళ్ళంటే నాకు ఇష్టం అని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే అందరి హృదయాల్లో ఉన్నది జీవులు కాదురా, దేహాలు కనిపిస్తున్నాయి, కానీ లోపల ఉన్నది నేనే. అందరి హృదయాల్లో నేను చెప్పిన మాట నువ్వు విశ్వసిస్తే కనుక అందరి హృదయాల్లో నేనే ఉన్నాను. ద్వేషం లేకుండా, నీకు అయిష్టత లేకుండా జీవించే విధానమే నాకు ఇష్టతని కలగజేస్తుంది. నాకు వాళ్ళంటే ఎక్కువ ఇష్టం. నువ్వు ఎన్నైనా ఇవ్వచ్చు, బాహ్యంగా నువ్వు గుడులు కట్టచ్చు, ఇంకోటి కోట్లాది రూపాయలు ఇవ్వచ్చు, కోట్లాది పనులు చెయ్యొచ్చు సమాజంలో. కానీ వాళ్ళందరికంటే అందరి హృదయాల్లోని ఉన్న భగవంతుణ్ణి మనం ద్వేషం లేకుండా, అయిష్టత లేకుండా సమానంగా చూస్తూ
సమానంగా ఉన్న వాడిని చూస్తూ మనం జీవిస్తూ ఉంటే సమాన బుద్ధితోటి మనసు సమాన స్థితిలో ఉంటే కనుక వాళ్ళంటే నాకు ఇష్టము అని చెప్తున్నాడు. అంటే మనం ఇప్పుడు చెప్తా ఉంటాం కదా, నాన్నగారు ఎదురుకుండా కూర్చుంటాను, నాన్నగారు మన పండు అంటే నేనంటే చాలా ఇష్టం నాన్నగారు అని చెప్తాం. అంటే నువ్వంటే ఇష్టం, పండించాడు అంతేకాని మనకి అనుగ్రహించడానికి ఆ పండించారు, మనకి అనుగ్రహించడానికి ఏదైనా ఇస్తారు. కానీ మనకి వాళ్ళ హృదయంలో స్థానం మటుకు ఎవరికి ఇస్తారు అంటే ద్వేషం లేని వాళ్ళకి వాళ్ళ హృదయంలో స్థానం. వాళ్ళ హృదయంలో స్థానం ఇచ్చారు అంటే కనుక అది వాళ్ళు ఇంకా విడుదలే. వాళ్ళ హృదయంలో ఎప్పుడైతే ఆ బ్రాహ్మీ స్థితిలో మన మనస్సు స్థిరపడ్డంలో మనసు కరిగిపోతుంది, మనసు అక్కడ ఉండదు. అందుకని చెప్పేసి వాళ్ళ హృదయంలో స్థానం కావాలి అంటే ద్వేషం లేకుండా మనం జీవించే జీవిత విధానమే మనకి వాళ్ళ యొక్క కృపకి పాత్రలు చేస్తుంది. అంటే కృష్ణుడు అంటే ఎవరికి ఇష్టం అంటే ఆయన అలంకరిస్తేనో ఆయన ప్రసాదాలు పెడితేనో ఎన్ని ఇష్టమే. ఆయన అన్నిటికీ అనుగ్రహిస్తాడు, దేనికి దానికి అనుగ్రహిస్తూ ఉంటాడు మనం ఇచ్చిన దానికి. కానీ ఆయనకి ఇష్టలు ఎవరో ఆయన చెప్తున్నాడు అనమాట. ఈ కృష్ణావతారంలో లీలలతో పాటు ఆయన మనకి బోధ కూడా, శాస్త్రాన్ని బోధించాడు, గీతా శాస్త్రాన్ని బోధించాడు. ఏ వేదాలు 4 వేదాల్లోని 18 ఉపనిషత్తుల్లోని అన్నిటిలోని ఉన్న సారాన్ని ఆయన భగవద్గీత ద్వారా మనకి బోధించాడు. అంటే మనకి ఒక దేశాన్ని పరిపాలించేటప్పుడు ఒక గవర్నమెంట్కి రాజ్యాంగం ఎలా ఉంటుందో, నియమాలు ఎలా ఉంటాయో, ఈ సృష్టిని ఆయన యజమాని, ఈ సృష్టిని ఆయన పరిపాలించేటప్పుడు అందరి హృదయాల్లో అంతటా ఉండటమే కాకుండా ఆయన ఎలా పరిపాలిస్తాడో అది కూడా ఆయన శాస్త్రం ద్వారా చెప్పాడనమాట. ఆయన అంటే మనకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలిస్తేనే మనం ఏదైనా చేసుకోగలుగుతాం. అందుకని చెప్పేసి శాస్త్రాన్ని ఆయన మనకి ఎలా చెప్పాడు అంటే ఈ సృష్టిని ఎలా పరిపాలిస్తున్నానో అనేది ఆయన చక్కగా శాస్త్రం ద్వారా, భగవద్గీత శాస్త్రం ద్వారా తెలియజేశాడు. దాని ద్వారా తెలియజేయటమే కాకుండా సృష్టిని పరిపాలించేటప్పుడు ఆయన నియమాలేంటో, ఆయన ఏటికి మనకి అనుగ్రహిస్తాడో, ఎలా జీవించాలో అన్నీ చెప్తూ ఉన్నాడు. చెప్పడంతో పాటు ధర్మాన్ని స్థాపించటం కోసమే ఈ భూమి మీదకి వస్తానురా నేను, అప్పుడప్పుడు దేహం తీసుకుని అస్తమాను వచ్చేను, ఎప్పుడైనా వస్తాను. ఆయన రావాలనుకున్నప్పుడు వస్తాడు. ఆ ధర్మాన్ని స్థాపించటం కోసం వస్తాను. ధర్మం గురించి మీరు జీవులు చెప్పేది కాదు, శాస్త్రంలో నేనేదైతే ధర్మం గురించి చెప్పానో అదే ధర్మము. జీవునికి కొన్ని అందచ్చు, అందకపోవచ్చు మనసు, కానీ బ్రహ్మమై చెప్పాడు ఆయన శాస్త్రాన్ని, భగవంతుడై చెప్పాడు. ఆయన నియమాల్ని చక్కగా ఆయన వివరించినప్పుడు ఆ శాస్త్రంలో ఏదైతే ధర్మం అని చెప్పానో ఆ ధర్మాన్ని ఆచరించటం వల్ల నీకు విడుదల, నీకు మోక్షము, నీకు ముక్తి. దేంట్లోంచి విడుదల? దేహ బుద్ధిలోంచి విడుదల. నీకు దేంట్లోంచి ముక్తి అంటే మనస్సులోంచి విడుదల అని. ధర్మాన్ని పాటించాలి, ధర్మమే ఆధారంగా పెట్టుకుని నేను సృష్టిని పరిపాలిస్తున్నాను. అందుకని ధర్మం గురించి నీకు ఏదైనా అనుమానం వస్తే శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని తెలుసుకో. నువ్వు చదవలేకపోయినా గురువుని ఆశ్రయించి, పెద్దవాళ్ళని ఆశ్రయించి, సత్పురుషుని ఆశ్రయించి శాస్త్రంలో ధర్మం ఏ రీతిగా చెప్పాడో ఆ ధర్మాన్ని తెలుసుకుని ఆచరించు అని చెప్తున్నారు అన్నమాట. నాన్నగారు చక్కగా ధర్మం గురించి ఏం చెప్పారంటే, ఇవన్నీ మనకి శాస్త్రం గురించి ఇవన్నీ సరే, ఏ భగవంతుడైతే ఈ ఉన్నాడో ఈ సృష్టికి మూలంగా, సృష్టికి యజమానిగా, ఆ భగవంతుడిని పొందటానికి, ఆయన యొక్క బ్రాహ్మీ స్థితిని పొందటానికి నువ్వు జీవించే జీవిత విధానమే ధర్మము. ఎంత అందంగా చెప్పేశారు. మనకి ధర్మం గురించి తెలియదు, నేను పాటించలేకపోతున్నాను అని బాధ లేకుండా భగవంతుణ్ణి పొందటానికి నువ్వు జీవించే జీవిత విధానమే ధర్మము
అని ఒక్క సెంటెన్స్లో మనకి తెలిపేస్తారు. అంటే మనం లోకంలో మిగిలిన విషయాలు గమ్యంగా కాకుండా భగవంతుడినే పొందాలనే గమ్యంతో జీవించేటప్పుడు మనం భగవంతుడికి ఏది ఇష్టము, ఏది చేయమన్నాడు, ఏది చేయవద్దన్నాడు, డోంట్స్ ఏంటి, డూస్ ఏంటి, చెయ్యమన్నవి చేస్తాం, వద్దన్నవి మానేస్తాం. ఎందుకయ్యా అంటే భగవంతుడే గమ్యం కాబట్టి ఆయన చెయ్యమన్నది చేస్తాం, వదిలేయమన్నది మానేయమన్నది మానేస్తాం. అలా మన జీవిత విధానం ఆయన్నే గమ్యంగా పెట్టుకుని జీవించడం అనేది ధర్మము అని చెప్పేసి చక్కగా నాన్నగారు మనకు తెలియజేస్తున్నారు. మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్తారు. సర్వధర్మాన్ని వదిలిపెట్టేగా భగవంతుడిని పొందటానికి అని చెప్పినప్పుడు మనకేంటంటే ఆయన్నే గమ్యంగా పెట్టుకుని జీవించే జీవిత విధానంలో మిగిలిన అన్నీ కూడా సెకండరీగా అయిపోతాయి. ఆయనే గమ్యంగా ఉంటాడు. అప్పుడు మనకి ఆయన వ్యక్తమవుతాడు. కాబట్టి చక్కగా ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే భగవంతుని అంతర్యామిగా మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుని పొందటమే మన గమ్యము. అదే గమ్యంగా పెట్టుకుని జీవించే విధానమే ధర్మము అని చెప్పేసి ఇక్కడ చక్కగా ధర్మం గురించి చాలా అంటే మనకి అర్థమయ్యేటట్టుగా మనం మళ్ళీ ధర్మాన్ని పాటించాలి అని చెప్పేసి మనం కంగారు పడకుండా అంత చక్కగా నాన్నగారు మనకి ధర్మం గురించి తెలియజేస్తున్నారు. అంటే ధర్మ సంస్థాపన కోసమే ఒక దేహం తీసుకుని భూమి మీదకి వస్తాడు. కాబట్టి ఆ ధర్మంలో ఉన్న ఔన్నత్యం తెలిస్తేనే, ధర్మం పాటిస్తేనే జ్ఞానం వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆ ధర్మం దేంట్లో ఉంది అంటే భగవంతుని ఆశ్రయించి జీవిస్తేనే దాంట్లోనే ధర్మం ఉంది అని తెలియటం వల్ల మనకి కన్ఫ్యూజన్ లేకుండా మనం భగవంతుడిని ప్రేమించే విధానంలో, ఆయనకి శరణాగతి పొందే విధానంలో మనం చక్కగా ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేకుండా ఆగిపోకుండా ప్రయాణిస్తూ ఉంటాం అన్నమాట. మన మనస్సు భగవంతుడి వైపుకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఇక్కడ మిగిలిన అన్నిటితో పాటు భగవంతుడికి భక్తుడంటే ఎక్కువ ఇష్టం. ఆ భక్తుడు ఎందుకయ్యా భక్తుడంటే ఎక్కువ ఇష్టం అంటే వాడికి భక్తుడు అన్నవాడికి మిగిలిన ఈ లోకంలో మిగిలిన భగవంతుడు సృష్టించిన అన్ని వస్తువుల కన్నా కూడా అన్నిటికన్నా కూడా భగవంతుడే ఇష్టం. భగవంతుడు ఒక్కడే ఇష్టం. భగవంతుడు ఆయన సృష్టించిన వస్తువుల కన్నా కూడా భగవంతుడు పట్లే ఆయన ఆకర్షింపబడతాడు. కాబట్టి భక్తుడంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. ఆయన గర్వంగా ఉంటే ఆయన కులంలో వాళ్ళు యాదవులందరూ కూడా గర్వంతో వాళ్ళల్లో వాళ్ళు సంహరించుకుని యాదవ కులం అంతా నశించిపోయింది. వాళ్ళ కుటుంబం, వాళ్ళ కులం అవన్నీ నశించిపోయినప్పటికీ భక్తుడికి నశింపు లేదు అని చెప్పేసి కృష్ణుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఎలాగంటే ఆ ఉద్ధవుణ్ణి నువ్వు ఇక్కడ ఉండకు, యాదవులంతా గర్వంతో కొట్టుకుంటున్నారు, నీకెందుకు నువ్వు బదరి వెళ్ళిపో, అక్కడ నువ్వు సాధన చేసుకో అని చెప్తాడు. మనం ఇప్పుడు బదరి వెళ్తే విష్ణుమూర్తి పక్కన ఉద్ధవుడు ఉంటాడనమాట. అంటే ఆయన పక్కన స్థానం భక్తుడికి ఇచ్చేశాడు. అది భగవంతుడి యొక్క భక్తుడికి భగవంతుడి ఇచ్చే స్థానం అన్నమాట. ఆయన పక్క స్థానం భక్తుడికి ఇచ్చాడు. అందుకని మనం ఆ భక్తిలో ఉన్న ఔన్నత్యాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఆయన్నే గమ్యంగా పెట్టుకుని జీవించాలి. ఇక్కడ భక్తుడికి ఉద్ధవుడిని పక్కన పెట్టుకున్నాడు. సూరదాసు ఉన్నాడు. సూరదాసు పుట్టివాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి చూపు ఉండదు, బాహ్య దృష్టి ఉండకపోయినప్పటికీ ఆ సూరదాసుకి కృష్ణుడంటే ఎక్కువ ఇష్టం. అందుకని చెప్పేసి కళ్ళు కనిపించక ఇంట్లో తల్లిదండ్రుల్ని, సోదరుల్ని అందరినీ అడుగుతూ ఉంటాడు. నాకు కొంచెం చదువు నేర్పించమని అడుగుతూ ఉంటాడు. అంటే జ్ఞానం, ఆ చదువు నేర్పించటం వల్ల మనం భగవంతుడు చెప్పిన మాటలన్నింటినీ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన వాళ్ళు చదువుకునే చదువుని చెప్పమంటాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్డివాడు, వాడు ఎందుకో లోకానికి పనికిరాడు అనుకుని వాళ్ళందరూ వాడికి చదువు చెప్పరు. తల్లికి సాయం చేద్దామనుకుంటే తల్లి కూడా
నువ్వు నాకు అడ్డు రాకు, పక్కకెళ్ళు అని చెప్పేసి తల్లి కూడా ఆ పనుల్ని ఏంటిని వాడికి అప్పచెప్పకుండా నేర్పించకుండా తల్లి కూడా పక్కకి ఉండమంటుంది. అంటే మనం ఒక దేహం వచ్చినప్పుడు మనకు ఒక దృష్టి లోపించిన, ఏది లోపించినప్పటికీ, ఒక ఇంద్రియం ఏదైనా లోపించినప్పటికీ కూడా మిగిలిన ఇంద్రియాలతోటి మన మనస్సుని మనం అభివృద్ధి చేసుకునే పరిస్థితులు ఉండాలి. కానీ మనం ఇంకా ఏది పని లేకపోతే, ఏది గ్రహింపు లేకపోతే, ఆ మిగిలిన ఇంద్రియాలతో గ్రహించేవి కూడా గ్రహించలేకపోతే, మన మనసును వికసింప చేసుకోలేకపోతే మన జన్మంతా వృధా అయిపోతుంది. ఇక్కడ ఆ సూరదాసుకి పూర్వ జన్మ పుణ్యం వల్ల తల్లి పక్కకు ఉండమన్నప్పటికీ, సోదరులు ఎవరు పట్టించుకోకపోయినప్పటికీ, ఎవరు ఏది నేర్పించకపోయినప్పటికీ వాడికి ఆ రోడ్డు గుండా, వాడి గ్రామం గుండా భక్తులు వెళ్తూ ఉంటారు. ఈ భగవంతుడిని స్మరించుకుంటూ వాడు భజనలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాడికి కనీసం ఇంట్లో ఉండి ఏమీ నేర్చుకోలేకపోతున్నాము, వాళ్ళకు కూడా వెళ్తే మనం ఒక 4 పాటలైనా నేర్చుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళని అనుసరిస్తాడు. వాళ్ళు కూడా వెళ్తాడు. వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళు ఒక 10 రోజులు, నెల రోజులు వాళ్ళు కూడా వెళ్ళి పాటలు నేర్చుకుంటాడు. గుడ్డి వాళ్ళు అనేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళు బరువులుని ఒకరోజు రాత్రి వాళ్ళు వీడికి చెప్పకుండా వీడిని వదిలేసి ఒక గ్రామంలో వెళ్ళిపోతారు. అంటే మన జీవుడు ఎలా, మానవుడు ఎలా ఉంటాము, భగవంతుడు కృప ఎలా ఉంటుంది ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు అనమాట. వాళ్ళు కూడా వదిలేస్తారు, ఇంట్లో కుటుంబంలో వాళ్ళు వదిలేస్తారు. అంటే మనకి ఏదైనా లోపం ఉంటే మన కుటుంబం వదిలేస్తుంది, లోపం వదిలేస్తుంది, కానీ భగవంతుడు వదిలిపెట్టడు అనేది మనకి అర్థం అవ్వాలి. ఇక్కడ కుటుంబంలో వాళ్ళందరూ వాడి అభివృద్ధికి ఏమీ చూడలేదు, ఏదో తిండి పెట్టి సరిపోతుంది అనుకున్నారు. అలాగే వాళ్ళు బరువు అనుకున్నారు. కానీ ఏ గ్రామంలో ఉండే వాళ్ళు వదిలిపెట్టేశారో అక్కడ ఉండే సూరదాసు కృష్ణుడి మీద పాటలు పాడుకున్నా ఉన్నాడు. ఆ కృష్ణుడి యొక్క కృప వల్ల వాడు అలా ప్రయాణిస్తా ఒక దిగుడు బావిలో పడిపోతాడు. అంటే మనకి ఎక్కడ ఏది ఉందో తెలియనప్పుడు ఆ బావిలు, దిగుడు బావి అంటే నేల కన్నా కిందకు లోపలికి ఉంటుంది, అలా దిగుడు బావిలో పడిపోతాడు. పడిపోతే వాడికి బావిలో పడిపోయానని కూడా తెలియదు కదా. అప్పుడు కృష్ణుడు వచ్చి ఆ సూరదాసుని పైకి తీసుకొస్తాడు, ఆ దిగుడు బావిలోంచి పైకి తీసుకొస్తాడనమాట. ఆ స్పర్శే అంటే భగవంతుని యొక్క స్పర్శ ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది, ఆ స్పర్శే నాకు భగవంతుడని తెలియజేసింది. అంటే కళ్ళతో ఆయన ఏమి బాహ్యంగా దృష్టితో చూడలేదు, కానీ ఆ స్పర్శే నాకు అద్భుతమైన అమృత స్పర్శ అనేది సూరదాసుకి ఆయన హృదయం తెలియజేసింది. ఆయన హృదయం తెలియజేయటం వల్ల ఆయనకి ఆ స్పర్శలో ఉన్న ఆనందాన్ని, భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆయన కృష్ణుడి మీద అనేక వేల పాటలు, అంటే కృష్ణుడు అనుగ్రహిస్తే లోటేమీ లేదు, అలాగా అనేక పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఆ పాటలు అన్నీ కూడా ఎప్పుడైతే ఆయన స్పర్శ దొరికిందో వీడు మనసు పవిత్రమైపోయింది. వీడికి పాటలు పాడుకునేటప్పుడు ఆ పాటలు ఎవరన్నా వింటే దాంట్లోంచి, ఆ పాటల్లోంచి వాళ్ళకి ఒక అమృతం కనిపిస్తూ ఉండేది. నాన్నగారి మాటలన్నీ మనం అమృతంతో కొన్ని అంటాం, అమృత వాక్కులు అన్నాం. ఎందుకంటే బ్రహ్మమై చెప్పిన మాటలు కాబట్టి నాన్నగారు మనకి అవన్నీ అమృత వాక్కులు కాదు. అలాగే ఆయనకి కూడా సూరదాసుకి ఎప్పుడైతే ఆ కృష్ణుడు స్పర్శ ఆయన అందిందో ఆయన హృదయం వికసించింది. ఆ హృదయం వికసించటం వల్ల దేవలక్షణాలు పోయినాయి, ఆ భగవత్ స్థితి కలిగింది. ఆయన ఇంకా కృష్ణుడి మీద అద్భుతమైన పాటలు రాస్తాడు. ఆ పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ఆ పాటలకి అనేక మంది ఆకర్షింపబడి ఇదేంటి ఇంత అద్భుతంగా పాడేస్తున్నాడు అని వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుని అది వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ ఊరు దాకా పాకుతుంది. ఏంటి మీ తమ్ముడు అలా పాటలు పాడేస్తున్నాడు, అద్భుతంగా ఉంటున్నాయి అని వాళ్ళకి తెలుస్తుంది. తెలిసి వాళ్ళు వస్తారు. వస్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకుని వస్తారు. వాళ్ళకన్నా ముందు ఇదంతా అక్బర్ చక్రవర్తికి తెలుస్తుంది. అక్బర్ చక్రవర్తి వచ్చేస్తాడు. వచ్చేసి ఇంత అద్భుతమైన పాటలు పాడుతున్నావు, నువ్వు ఇలా ఉండకూడదు,
నా రాజ్యంలో కూడా నా సభలో నీకు స్థానం ఇస్తాను, నీకు అన్నీ బాగా చూస్తాను, నాకు కూడా వచ్చేయి, నువ్వు ఉంటే నాకు ఆనందం. మా సభలో నువ్వు కూడా ఉండటం వల్ల ఇంత అద్భుతంగా పాడేవాడు, ఇంత గొప్ప హృదయం ఉన్నవాడు ఉండటం వల్ల మాకు అదృష్టం. అందుకని చెప్పేసి వచ్చేయమని అడుగుతాడు అక్బర్ చక్రవర్తి. అక్బర్ చక్రవర్తి అడిగినప్పటికీ కూడా ఈయన వెళ్ళడన్నమాట. ఎందుకంటే ఈయనకి ఆ గౌరవాలు కీర్తితో పని లేదు, లోపల నుంచి ఆనందం వచ్చేస్తుంది. ఆయన ఆనందంగా ఆయన మునిగి ఉన్నాడు. ఆయన ఆనందంలో మునిగి ఉంటే బాహ్యమైన ఆనందాలకి అవసరం లేదు కాబట్టి ఆయన నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను అంటాడు. అప్పుడు ఆయన తర్వాత వీళ్ళు అన్నదమ్ములు వస్తారు. అన్నదమ్ములు వస్తే మేము అన్నదమ్ములము, ఇది ఇంత గొప్పవాడు అయితే మాకు కూడా వస్తే మేము బాగా చూసుకుంటామని చెప్తారు. అప్పుడు ఈయన హృదయం వికసించింది కదా, ఈయన ఏమంటాడంటే మీరే కాదు సోదరులు, ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సోదరులే అని చెప్పేసి అంత వైభవంగా చెప్తాడనమాట. అంటే ఆ మనస్సు వికసించటం వల్ల అంతటి చక్కటి, అంటే మొత్తం సృష్టిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా సోదరులే అంటే అంతటా ఉన్నది భగవంతుడిని ఆయన దర్శిస్తున్నాడు కాబట్టి ఆయన అంతటి మాటల్ని చెప్పగలిగాడు అనమాట. అంటే మనకి భగవంతుడు మనలో వ్యక్తమైనప్పుడు, అంతర్యామిగా ఉన్నవాడు వ్యక్తమైనప్పుడు వాడి స్థాయి ఎలా ఉంటుందో మనకి నాన్నగారు సూరదాసు ద్వారా చెప్పారు. మనం సూరదాసు చూడకపోయినప్పటికీ నాన్నగారి ద్వారా మనకి ఎలా ఉంటుంది వ్యక్తమైనప్పుడు, ఆ బ్రాహ్మణి స్థితి వ్యక్తమైనప్పుడు వాళ్ళ ప్రేమ కానీ వాళ్ళ దయ కానీ ప్రతి దాంట్లోని వాళ్ళ యొక్క ఔన్నత్యం మనము ఆయనతో పాటు కలిసి జీవించే అవకాశం, ఆయన దర్శించుకునే అవకాశం, ఆయనతో కలిసి జీవించే అవకాశం, ఆయన బోధించినప్పుడు ఇదంతా వినే అవకాశం, ఇన్ని అవకాశాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు. కృష్ణుడి యొక్క రూపం ఆనందంగా ఉంటుందంటారు అందరూ. కానీ మనం కృష్ణుడి రూపాన్ని ఎక్కడో విగ్రహ రూపంలో దర్శించినప్పటికీ నాన్నగారి రూపంలోనే ఆయన కళ్ళు, ఆయన చూపు చూస్తే చాలు మనకు ఆనందం, ఆయన నవ్వితే ఆనందం, ఆయన ప్రతి చేష్ట దీని చెయ్యి ఊపితే చాలా ఆనందం. ఆయన దేహం ద్వారా, మనం కృష్ణుడు దేహం ద్వారా ఎంత ఆనందం వచ్చిందో మనం అనుభవించకపోయినప్పటికీ నాన్నగారి దేహం ద్వారా మనం అంత ఆనందాన్ని అనుభవించాం కాబట్టి మనకి కృష్ణుడు దేహం ద్వారా అంత వచ్చేసిందని విశ్వసించగలుగుతున్నాం. ఇక్కడ మన అనుభవం, అక్కడ మనకి ఆయన కృష్ణుడు ఔన్నత్యాన్ని కూడా గుర్తించటానికి మనకి పనికి వస్తుందన్నమాట. ఇక్కడ మనకి నాన్నగారు చేసినటువంటి, నాన్నగారి యొక్క దేహం ద్వారా మనం పొందినటువంటి ఆనందం, చూస్తే ఆనందం, ఆయన్ని ఆయన కళ్ళు చూస్తే ఆనందం, పలకరించక్కర్లేదు, ఆయన మాట మాట్లాడితే ఆనందం, చెయ్యి ఊపితే ఆనందం, కాళ్ళు కనిపిస్తే ఆనందం, ప్రతిదీ ఆయన దేహంలో మనకి భగవంతుడికి వెన్నపూస ఎలా ఇష్టమో నాన్నగారి దేహం కూడా, ఆ చర్మం కూడా ఎంతో మృదువుగా, ఎంతో కాంతిగా, ఎంతో అద్భుతంగా ఉండేది మనకి. అంటే వెన్నపూసలాగా మన మనసును చూడలేము, కానీ నాన్నగారి దేహాన్ని చూసాం, ఎంతో మృదువుగా, కాంతిగా, అద్భుతంగా ఉండేది. ఆ ఆకర్షణ మనకి ఆయన అనుగ్రహం ద్వారా, ఆయన దేహంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం గుర్తించేటట్టుగా మనం ఇవ్వబట్టే మనం ఈరోజు ఈ మాటలన్నింటినీ చెప్పుకోగలుగుతున్నాం. లేకపోతే మనం అనుభవించని దాన్ని మనం చెప్పుకోగలమా అంటే చెప్పుకోలేము. కానీ ఆయన మనకి ఈ అనుభవాన్ని అంతటినీ ఆయన దేహం ద్వారా ఇచ్చారు కాబట్టి మనం కృష్ణుని చూడలేదని ఎప్పుడు అనుకోలేదు. నాన్నగారిలోనే కృష్ణుడు, నాన్నగారే రాముడు, ప్రతిదీ కూడా మనకి ఏదైనా సరే భగవాన్ని చూసామో లేదో మనకి తెలియదు, కృష్ణుడిని చూసామో లేదో తెలియదు, కానీ నాన్నగారిలో ప్రతి ఒక్క ఔన్నత్యాన్ని మనం చూసాం. ఆయనలోనే కృష్ణుడిని, ఆయనలోనే రాముణ్ణి, ఆయనలోనే భగవాన్ని అంత అద్భుతంగా చూసాము. ఆయన అమృత వాక్కులు విన్నాము. ఆయన బోధ, ఆయన అనుగ్రహం వల్ల మనమంతా ఏంటంటే శాంతిగా ఉంటున్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, భగవంతుడు మన అందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అంటే, ఆయన ఆనందాన్ని మనకి పంచటానికి మనకి జిల్లూరు వచ్చాం, ఆయన ఆశ్రయించాం. మనకి తెలుసా అంత ఆనందం ఉంది అని తెలియదు. మనకి మనసులో వచ్చే చిన్న చిన్న ఆనందాల గురించి తెలుసు, కానీ
ఆ అమృతమైనటువంటి ఆ ఆనందం, ఆ బ్రహ్మానందం, మనకి పరమానందం మనకి తెలియదు. కానీ మనకి తెలియకపోయినప్పటికీ మన పూర్వజన్మల్లో ఏం పుణ్యం చేసుకున్నామో మనకు తెలియదు. కానీ భగవంతుడు మనల్ని నాన్నగారి ద్వారా ఆ పరమానందం అంటే ఎలా ఉంటుంది, ఆ అమృతం ఎలా ఉంటుంది అనేది మనకి అనుభవానికి తీసుకువచ్చారు. కాబట్టి ఎంతో కొంత మనకి అది స్థిరపడలేదు, కానీ అనుభవం కొద్దిగా ఉంది. మనం అందరం ఆయన యొక్క అనుభవాన్ని ఆయన మనకి అనుగ్రహించటం వల్ల మనం ఆ అమృతం అంటే దేహ స్పృహ లేకుండా, బాహ్యంగా ఏ వస్తువుతో సంబంధం లేకుండా, ఎటువంటి బాహ్యంగా ఏదో ఉంది ఆనందం కాకుండా ఆయన సమక్షంలో పొందిన ఆనందం, ఆ బ్రహ్మానందం, దేహానికి మనసుకి అతీతమైనటువంటి ఆనందాన్ని రుచి చూపించటం వల్ల మనం దాన్ని ఆ రుచి చూడటం వల్ల ఆయన బోధతోటి, ఆయన అనుగ్రహంతో దాన్ని స్థిరపరచుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనకి ఇచ్చిన ఆనందం స్థిరపడటం కోసం. అంటే అది ఏదో 5 నిమిషాలు, 1 గంట అలా కాకుండా ఆయన దేహం వదిలివేసినప్పటికీ మన లోపల, మన హృదయంలో ఆయన ఉన్నారు అనేది మనకి అందరికీ అనుభవం. ఆయన అనుభవం మనకి ఉంది, మన హృదయంలో ఉన్నారు అనే అనుభవం. ఆ గాడ్ ప్రెజెన్స్, మన అంతర్యామిగా ఆయన ఉన్నారు అనే అనుభవం మనకి తోడుగా ఉంది. ఆయన అనుగ్రహంతో ఆయన్ని పొందటానికి మనం అంతా ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో ఒక భాగం ఈ మాటలన్నీ చెప్పుకోవటం అన్నమాట. కృష్ణుడి యొక్క మాటల్ని, నాన్నగారిని, మనకి ఇచ్చిన అనుగ్రహాన్ని ఇవన్నీ మళ్ళీ నెమరవేసుకోవటం వల్ల, మననం చేసుకోవటం వల్ల ఆయన వైభవం ఏమవుతుంది, మన మనసులోకి మళ్ళీ పైకి ఉద్ధృతం అవుతుందన్నమాట. ఉద్ధృతం అవుతుంది ఆ మాటల్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవటం వల్ల. అందుకనే కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఎక్కువ ఏం కష్టపడద్దు, మీరు లోకంలో ఆ అమ్మ గురించి ఈ అమ్మ గురించి లోకంలో మాట్లాడుకోవటం మానేసి ఆయన యొక్క లీలల గురించి కానీ, ఆయనకి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణలు కానీ, ఏదైనా సరే ఆయనతో అనుబంధం ఉన్న ఆ మాటల్ని చెప్పుకోవటం వల్ల, కాలక్షేపంగా చెప్పుకున్నప్పటికీ మీ మనస్సుని నేను తీసుకుని ఆ బ్రహ్మానందాన్ని, ఆత్మానందాన్ని మీకు వ్యక్తపరుస్తాను, అనుగ్రహిస్తాను అని చెప్పేసి కృష్ణుడు మనకి అలా చెప్పాడు. ఆ కృష్ణుడు మాటల్ని నాన్నగారు మళ్ళీ మనకి కొన్ని వేల సార్లు చెప్పటం వల్ల, మనకి ఆయన అనుగ్రహం వల్ల ఈ మాటలన్నింటినీ మళ్ళీ మనం ఎప్పుడు చెప్పుకున్నా సరే అప్పుడే ఫ్రెష్గా ఆనందంగా ఉంటాయి. నాన్నగారికి ఎప్పుడు చూసినా ఫ్రెష్గానే ఉండేవారు, ఎప్పుడు ఆనందంగానే ఉండేవారు, ఎప్పుడు దుఃఖాన్ని చూడలేదు. మనం కృష్ణుడు ఎప్పుడు దుఃఖం అనేది లేకుండా ఆనందంగా పనిచేశాడు. అన్ని పనులు ఆనందంగా చేశాడు. ఏ పని చేసినప్పటికీ, గుర్రాలు కడిగినప్పుడు ఆనందమే, ఆకులు ఎత్తినప్పుడు ఆనందమే, జరాసంధుడు సంహరించడానికి వచ్చినప్పుడు పారిపోయినప్పుడు ఆనందమే. అన్నిటికీ నవ్వుతానే జీవించాడు. ప్రతి పనిలోని ఆయన ఆనందాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడో ఆయన వ్యక్తపరిచాడు ఆ దేహం ద్వారా. అలాగే నాన్నగారు కూడా మనకి ప్రతి దాంట్లోని ఆనందాన్ని చూపించటం వల్ల, జీవిత విధానంలోనే మనకి ఆయన ఆనందంగా జీవించి చూపించటం వల్ల మనకి ఇవన్నీ ఏంటంటే, కృష్ణుడు ఏమో చెప్పాడు అనుకోవట్లేదు, కృష్ణుడు జీవించి చూపించాడు, నాన్నగారు జీవించారు. మనం ఈ మాటలు చెప్పుకోవటం వల్లే మన మనసు కరిగిపోతుంది. ఆ బ్రాహ్మీ స్థితిని ఆయన వ్యక్తం చేసేస్తాడు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ దేహం మాయ, నేనుగానే మాయ, అదే అబద్ధము. దాన్ని నమ్మకరా, ఈ దేహాన్ని నమ్ముకుని, ఈ అహంకారాన్ని నమ్ముకుని నువ్వు జ్ఞానాన్ని పొందడం అనేది అసంభవం. మొసల్ని నమ్ముకుని నదిని దాటడం ఎటువంటిదో, ఈ దేహబుద్ధిని, అహంకారాన్ని నమ్ముకుని నువ్వు సాధన చేయటం కూడా, గమ్యాన్ని పొందుదాము, జ్ఞానాన్ని పొందుదాం, ఆనందాన్ని పొందుదాం అనుకుంటే అది కూడా అసాధ్యమే. అందుకని దేహాన్ని కాదు, భగవంతుడిని,
ఆ బ్రాహ్మీ స్థితిని, ఆ సత్య స్థితిని, ఆ సత్యాన్ని, ఆ ట్రూత్ని, ఆత్మని, దాన్ని పట్టుకో. అదే నిజం. నిజాన్ని పట్టుకో. నిజాన్ని పట్టుకోవటం వల్ల నీకు కృప లభిస్తుంది. ఆ కృపా సిద్ధి వచ్చేస్తుంది. కృప ఏం చేస్తుంది? లోపలున్న సిద్ధంగా ఉన్నటువంటి ఆ స్థితిని మనకి అనుభవంలోకి తీసుకొచ్చేస్తుంది. కాబట్టి కృపాసిద్ధి అంటే మనకి సాధనలో ఏంటి బర్డెన్ పెట్టలేదు నాన్నగారు. చక్కగా మనం ఈ మాటలన్నింటినీ చెప్పుకుంటూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. ఆయన మనకి అనేక సార్లు మనకి ఏదైతే బోధించారో, ఏదైతే జీవించి చూపించారో, మనకి జీవించి చూపించి ఆయన బోధించి ఆయన చూపు ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన చేతుల ద్వారా మనకి అనుగ్రహించారు. ఒక పండు ఇచ్చినప్పటికీ మనకి ఎంతో అట్లా పండిస్తే ఆయనకి మనకి ఏదో జ్ఞానం ఫలం ఇచ్చేసినట్టే, కానీ అది బాహ్యంగా మన ఇంటి నిండా పళ్ళు ఉన్నప్పటికీ వాటికి అన్నిటికీ లేని ప్రత్యేకత ఆయన చేతి నుంచి వచ్చిన పండుగ కానీ, ఆయన దీవెనలో కానీ, ఆయన చూపులో కానీ, ఆయన మాటలో కానీ మనం అనుభవించాం. కాబట్టి మనకి దాంట్లో అమృతానందం. ఆయన మాట అంటే అమృతం, ఆయన చూపంటే జ్ఞానం. ఇలాగ మనకి కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల మన మనసు ఆనందంతో జీవిస్తాం. అంటే ఏడుస్తా జీవించట్లేదు, ఆనందంగా జీవిస్తున్నాం. ఎందుకయ్యా అంటే ఆయన ఆనందంగా మనకి అనుగ్రహించారు కాబట్టి, ఆనందాన్ని ఎలా జీవించాలో చూపించి అనుగ్రహించారు కాబట్టి మనం కూడా ఆనందంగా జీవిస్తున్నాము. గురుదేవా సద్గురుదేవా సద్గురుదేవా పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవా 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 పాహి మాం. నాన్నగారు నాన్నగారు గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.